మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పలనాయుడు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డప్పలనాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో ఏ పనులు చేయాలో ప్రజలే నిర్ణయించే విధంగా గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పారదర్శకతతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకే రోజు నిర్వహించాలని విజయవంతమయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రజలు ఆమోదం చేసుకోవడం ప్రపంచ స్థాయి రికార్డు నిలుస్తుందన్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సాగిస్తున్నటువంటి విషయాలపైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు రూరల్ డెవలప్మెంట్ రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు. వీటిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంటు, సైన్స్, అలాగే ఫారెస్టు ఇవన్నీ శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరుగుపడినటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నటువంటి పల్లెలే ఈ యొక్క దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలి, బలంగా గ్రామీణ ప్రాంతాలు తయారైనప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మరి గత ప్రభుత్వాలు వాటిని నీరుగార్చి గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసి వాటికి ఉన్నటువంటి హక్కులు అయితే విధులు నిధులు ఇవ్వకుండా నీరుగార్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అభివృద్ధి అనేది దూరంగా చేసి మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం లేకుండా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆగస్టు 23వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో గ్రామాలకు కావలసినటువంటి అభివృద్ధి అంటే మనకు దాదాపు 32 శాఖల దాకా ఒక పంచాయతీ పరిధిలో ఉంటాయి. అది విద్య మొదలుకొని, ఆరోగ్యం మొదలుకొని, పారిశుద్ధ్యం మొదలుకొని, ఎలక్ట్రిసిటీ మొదలుకొని, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ కానీ అన్ని సెక్షన్స్ కూడా, అది ఇరిగేషన్ కానివ్వండి అన్నీ కూడా ఉంటాయి. ఆ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ యొక్క మౌలిక వసతుల కొరత ఉంది, దాని యొక్క అవసరాన్ని ప్రాధాన్యతగా ఒక ప్రణాళిక సిద్ధం చేయండి గ్రామ సభల ద్వారా అని మరి ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగింది. దానికి ముందు ఏదైతే విద్యారంగం ప్రధానమైనటువంటిది, మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీలు స్వచ్ఛందంగా పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసుకొని అక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కానీ, మెనూ కానీ, ఫుడ్ విషయంలో కానీ, విద్యాభ్యాసంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసుకునే దానికి కానీ అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలనకి ముందు అడుగులేస్తున్నటువంటి ఈ 3 నెలల కాలంలో మనం చూసినట్లయితే చాలా అభివృద్ధి వైపుగా నడుస్తూ ఉంది. ఈ యొక్క గ్రామ సభలు చాలా విజయవంతంగా ఒకే రోజున 13,326 గ్రామ పంచాయతీల్లో ఎట్ ఏ టైం మరి గ్రామ సభలు విజయవంతం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని సాధించారు. ఒక ఆత్మస్థైర్యాన్ని గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆశని నింపి మా యొక్క ఏరియాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక ఆశని బలంగా నింపినటువంటి రోజు మొన్న ఆగస్టు 23వ తారీఖు. మరి దానిపైన నిధులు కూడా మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, గ్రామీణ ఇది పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ వీటి ద్వారా నిధులు సమకూర్చి ఇవ్వటంలో మరి అదేవిధంగా మనం చూసాం ఆగస్టు 15 జెండా ఆవిష్కరణలకు కూడా కనీసం దిక్కులు లేనటువంటి పరిస్థితిలో
రూపాయలు మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 250 ఉంటే మైనర్ పంచాయతీకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు చేసి ఆగస్టు 15 ఒక విలువల్ని వారి యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలను ఘనంగా చేయమని చెప్పేసి గ్రాండ్ని కూడా రిలీజ్ చేయడం చూసాం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేనను నమ్మి, కూటమిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా వారి యొక్క పనిలో నిమగ్నమై మరి ప్రజలకు మనం సేవ చేయాలి, ప్రజలకు పని చేయాలి అనేటువంటి దీంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము కూడా సర్పంచులుగా ఉన్నాం. మరి ఏదైతే అక్టోబర్ 2, ఏప్రిల్ 14న గ్రామ సభలు నిర్వహించడం అనేది మొక్కుబడిగా సాగేయి. మరి అదేవిధంగా గ్రామ సభ ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక చోట కూర్చొని అది ప్రతి నెలైనా గ్రామ సభ వేసుకోవచ్చు, 3 నెలలకైనా గ్రామ సభ వేసుకోవచ్చు. ఆ గ్రామ సభ ద్వారా పబ్లిక్కి ఏ ఆస్తులు ఆదాయం ఏ రకంగా వస్తుంది, ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది, ప్రజల నుంచి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా తెలియజేయటమే గ్రామ సభ ఒక ముఖ్య ఉద్దేశం. తద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఒక ఏదైతే ప్రాధాన్యత, అవసరాన్ని బట్టి ప్రాధాన్యత ఇచ్చుకొని దాన్ని ముందుగా అందరూ సమిష్ట కృషి చేసి అభివృద్ధి చేయాలనేది గ్రామ సభ యొక్క ఉద్దేశం. మహాత్మా గాంధీ గారు కూడా ఆ గ్రామ సభల్ని ఆ రకంగా ఉండాలని ఆశించారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క కళను నెరవేరుస్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ అన్ని ద్వారా ఈ రోజున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరి తరఫున, గ్రామీణ ప్రాంతాల ప్రజల తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క గ్రామ సభలు విజయవంతం చేసినటువంటి ఈ 13,326 పంచాయతీలు ఉన్నటువంటి కార్యదర్శులు, సర్పంచులు, పాలక వర్గం అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఒక మంచి నమ్మకం, విశ్వాసంతో ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి యొక్క ఆశలు నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు రాష్ట్రానికి కొంత చేయూతనిచ్చి సహకారాన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వారి యొక్క సంసార మంత్రి